సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఇప్పటికే మహేష్ బాబుతో పదుల సంఖ్యలో హీరోయిన్లు నటించి స్టార్లుగా వెలిగారు. ప్రస్తుతం రిటైర్ అయిన సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి శ్రీలీల లాంటి హీరోయిన్స్ వరకు బాబు పక్కన డాన్స్ చేసిన వారే. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా హీరోయిన్లతో కాస్త జోవియల్ గానే ఉంటారట. పైకి సైలెంట్ గా కనిపిస్తారు కానీ షూటింగ్ లో మాత్రం మహేష్ బాబు అల్లరి అంతా ఇంత ఉండదు. హీరోయిన్లను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారట సూపర్ స్టార్. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లరికి సంబంధించి ఓ విషయాన్ని సీనియర్ లేడీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో హీరోయిన్లను ఆట పట్టించే సన్నివేశం ఉంటే ఇంకాస్త ఎక్కువే ఏడిపించేవారట మహేష్. ఈ క్రమంలోనే మురారి సినిమాలో మహేష్ బాబుకి జోడీగా అద్భుతమైన నటనను చూపించింది సోనాలి బింద్రే. ఈ సినిమాలో మరదలైన సోనాలి బాగా ఏడిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ తో సోనాలి చాలా కలవోపుగా ఉండేదట. దాంతో డైరెక్టర్ చెప్పిన దానికి మించి సోనాలి బింద్రేను మహేష్ బాబు ఆట పట్టించేవారట. ఈ విషయాన్ని ఆ సినిమాలోని ఓ పాత్ర చేసిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు తీరుకు సోనాలి బింద్రే ఏడ్చేసినంత పని చేసిందంట. ఇక ఆ షాట్ పూర్తయ్యాక సోనాలి వచ్చి మీరు కావాలనే నన్ను ఏడిపిస్తున్నారు కదా అంటూ అడిగేసిందట. దాంతో మహేష్ సుధ కలిసి నవ్వుకునేవారట. అలా సరదాగా హీరోయిన్లకు కూడా ఉత్సాహం కలిగించి షూటింగ్ సెట్ అంతా సందడిగా చేసేవారట మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో చేయబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు నుంచి సినిమా రాక ఇప్పటికే ఏడాది కంప్లీట్ అయింది. ఇక షూటింగ్ కు మరో 2-3 ఏళ్లు వేసుకోవాల్సిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది మహేష్ బాబు చక్కని సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఇప్పటికే మహేష్ బాబుతో పదుల సంఖ్యలో హీరోయిన్లు నటించి స్టార్లుగా వెలిగారు. ప్రస్తుతం రిటైర్ అయిన సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి శ్రీలీల లాంటి హీరోయిన్స్ వరకు బాబు పక్కన డాన్స్ చేసిన వారే. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా హీరోయిన్లతో కాస్త జోవియల్ గానే ఉంటారట. పైకి సైలెంట్ గా కనిపిస్తారు కానీ షూటింగ్ లో మాత్రం మహేష్ బాబు అల్లరి అంతా ఇంత ఉండదు. హీరోయిన్లను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారట సూపర్ స్టార్. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లరికి సంబంధించి ఓ విషయాన్ని సీనియర్ లేడీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో హీరోయిన్లను ఆట పట్టించే సన్నివేశం ఉంటే ఇంకాస్త ఎక్కువే ఏడిపించేవారట మహేష్. ఈ క్రమంలోనే మురారి సినిమాలో మహేష్ బాబుకి జోడీగా అద్భుతమైన నటనను చూపించింది సోనాలి బింద్రే. ఈ సినిమాలో మరదలైన సోనాలి బాగా ఏడిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ తో సోనాలి చాలా కలవోపుగా ఉండేదట. దాంతో డైరెక్టర్ చెప్పిన దానికి మించి సోనాలి బింద్రేను మహేష్ బాబు ఆట పట్టించేవారట. ఈ విషయాన్ని ఆ సినిమాలోని ఓ పాత్ర చేసిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు తీరుకు సోనాలి బింద్రే ఏడ్చేసినంత పని చేసిందంట. ఇక ఆ షాట్ పూర్తయ్యాక సోనాలి వచ్చి మీరు కావాలనే నన్ను ఏడిపిస్తున్నారు కదా అంటూ అడిగేసిందట. దాంతో మహేష్ సుధ కలిసి నవ్వుకునేవారట. అలా సరదాగా హీరోయిన్లకు కూడా ఉత్సాహం కలిగించి షూటింగ్ సెట్ అంతా సందడిగా చేసేవారట మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో చేయబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు నుంచి సినిమా రాక ఇప్పటికే ఏడాది కంప్లీట్ అయింది. ఇక షూటింగ్ కు మరో 2-3 ఏళ్లు వేసుకోవాల్సిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది మహేష్ బాబు చక్కని సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఇప్పటికే మహేష్ బాబుతో పదుల సంఖ్యలో హీరోయిన్లు నటించి స్టార్లుగా వెలిగారు. ప్రస్తుతం రిటైర్ అయిన సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి శ్రీలీల లాంటి హీరోయిన్స్ వరకు బాబు పక్కన డాన్స్ చేసిన వారే. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా హీరోయిన్లతో కాస్త జోవియల్ గానే ఉంటారట. పైకి సైలెంట్ గా కనిపిస్తారు కానీ షూటింగ్ లో మాత్రం మహేష్ బాబు అల్లరి అంతా ఇంత ఉండదు. హీరోయిన్లను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారట సూపర్ స్టార్. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లరికి సంబంధించి ఓ విషయాన్ని సీనియర్ లేడీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో హీరోయిన్లను ఆట పట్టించే సన్నివేశం ఉంటే ఇంకాస్త ఎక్కువే ఏడిపించేవారట మహేష్. ఈ క్రమంలోనే మురారి సినిమాలో మహేష్ బాబుకి జోడీగా అద్భుతమైన నటనను చూపించింది సోనాలి బింద్రే. ఈ సినిమాలో మరదలైన సోనాలి బాగా ఏడిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ తో సోనాలి చాలా కలవోపుగా ఉండేదట. దాంతో డైరెక్టర్ చెప్పిన దానికి మించి సోనాలి
సోనాలి బింద్రేను మహేష్ బాబు ఆట పట్టించేవారట. ఈ విషయాన్ని ఆ సినిమాలోని ఓ పాత్ర చేసిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు తీరుకు సోనాలి బింద్రే ఏడ్చేసినంత పని చేసిందంట. ఇక ఆ షాట్ పూర్తయ్యాక సోనాలి వచ్చి మీరు కావాలనే నన్ను ఏడిపిస్తున్నారు కదా అంటూ అడిగేసిందట. దాంతో మహేష్ సుధ కలిసి నవ్వుకునేవారట. అలా సరదాగా హీరోయిన్లకు కూడా ఉత్సాహం కలిగించి షూటింగ్ సెట్ అంతా సందడి సందడిగా చేసేవారట మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నుంచి సినిమా రాక ఇప్పటికే ఏడాది కంప్లీట్ అయింది. ఇక షూటింగ్ కు మరో 2-3 ఏళ్లు వేసుకోవాల్సిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది మహేష్ బాబు చక్కని సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సింది. ఇప్పటికే మహేష్ బాబుతో పదుల సంఖ్యలో హీరోయిన్లు నటించి స్టార్లుగా వెలిగారు. ప్రస్తుతం రిటైర్ అయిన సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి శ్రీలీల లాంటి హీరోయిన్స్ వరకు బాబు పక్కన డాన్స్ చేసిన వారే. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా హీరోయిన్లతో కాస్త జోవియల్ గానే ఉంటారట. పైకి సైలెంట్ గా కనిపిస్తారు కానీ షూటింగ్ లో మాత్రం మహేష్ బాబు అల్లరి అంతా ఇంత ఉండదు. హీరోయిన్లను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారట సూపర్ స్టార్. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లరికి సంబంధించి ఓ విషయాన్ని సీనియర్ లేడీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో హీరోయిన్లను ఆట పట్టించే సన్నివేశం ఉంటే ఇంకాస్త ఎక్కువే ఏడిపించేవారట మహేష్. ఈ క్రమంలోనే మురారి సినిమాలో మహేష్ బాబుకి జోడీగా అద్భుతమైన నటనను చూపించింది సోనాలి బింద్రే. ఈ సినిమాలో మరదలైన సోనాలి బాగా ఏడిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ తో సోనాలి చాలా కలవోపుగా ఉండేదట. దాంతో డైరెక్టర్ చెప్పిన దానికి మించి సోనాలి బింద్రేను మహేష్ బాబు ఆట పట్టించేవారట. ఈ విషయాన్ని ఆ సినిమాలోని ఓ పాత్ర చేసిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు తీరుకు సోనాలి బింద్రే ఏడ్చేసినంత పని చేసిందంట. ఇక ఆ షాట్ పూర్తయ్యాక సోనాలి వచ్చి మీరు కావాలనే నన్ను ఏడిపిస్తున్నారు కదా అంటూ అడిగేసిందట. దాంతో మహేష్ సుధ కలిసి నవ్వుకునేవారట. అలా సరదాగా హీరోయిన్లకు కూడా ఉత్సాహం కలిగించి షూటింగ్ సెట్ అంతా సందడి సందడిగా చేసేవారట మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నుంచి సినిమా రాక ఇప్పటికే ఏడాది కంప్లీట్ అయింది. ఇక షూటింగ్ కు మరో 2-3 ఏళ్లు వేసుకోవాల్సిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది మహేష్ బాబు చక్కని సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సింది. ఇప్పటికే మహేష్ బాబుతో పదుల సంఖ్యలో హీరోయిన్లు నటించి స్టార్లుగా వెలిగారు. ప్రస్తుతం రిటైర్ అయిన సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి శ్రీలీల లాంటి హీరోయిన్స్ వరకు బాబు పక్కన డాన్స్ చేసిన వారే. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా హీరోయిన్లతో కాస్త జోవియల్ గానే ఉంటారట. పైకి సైలెంట్ గా కనిపిస్తారు కానీ షూటింగ్ లో మాత్రం మహేష్ బాబు అల్లరి అంతా ఇంత ఉండదు. హీరోయిన్లను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారట సూపర్ స్టార్. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లరికి సంబంధించి ఓ విషయాన్ని సీనియర్ లేడీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో హీరోయిన్లను ఆట పట్టించే సన్నివేశం ఉంటే ఇంకాస్త ఎక్కువే ఏడిపించేవారట మహేష్. ఈ క్రమంలోనే మురారి సినిమాలో మహేష్ బాబుకి జోడీగా అద్భుతమైన నటనను చూపించింది సోనాలి బింద్రే. ఈ సినిమాలో మరదలైన సోనాలి బాగా ఏడిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ తో సోనాలి చాలా కలవోపుగా ఉండేదట. దాంతో డైరెక్టర్ చెప్పిన దానికి మించి సోనాలి బింద్రేను మహేష్ బాబు ఆట పట్టించేవారట. ఈ విషయాన్ని ఆ సినిమాలోని ఓ పాత్ర చేసిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు తీరుకు సోనాలి బింద్రే ఏడ్చేసినంత పని చేసిందంట. ఇక ఆ షాట్ పూర్తయ్యాక సోనాలి వచ్చి మీరు కావాలనే నన్ను ఏడిపిస్తున్నారు కదా అంటూ అడిగేసిందట. దాంతో మహేష్ సుధ కలిసి నవ్వుకునేవారట. అలా సరదాగా హీరోయిన్లకు కూడా ఉత్సాహం కలిగించి షూటింగ్ సెట్ అంతా సందడి సందడిగా చేసేవారట మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నుంచి సినిమా రాక ఇప్పటికే ఏడాది కంప్లీట్ అయింది. ఇక షూటింగ్ కు మరో 2-3 ఏళ్లు వేసుకోవాల్సిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది మహేష్ బాబు చక్కని సినిమా.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సింది. ఇప్పటికే మహేష్ బాబుతో పదుల సంఖ్యలో హీరోయిన్లు నటించి స్టార్లుగా వెలిగారు. ప్రస్తుతం రిటైర్ అయిన సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి శ్రీలీల లాంటి హీరోయిన్స్ వరకు బాబు పక్కన డాన్స్ చేసిన వారే. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా హీరోయిన్లతో కాస్త జోవియల్ గానే ఉంటారట. పైకి సైలెంట్ గా కనిపిస్తారు కానీ షూటింగ్ లో మాత్రం మహేష్ బాబు అల్లరి అంతా ఇంత ఉండదు. హీరోయిన్లను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారట సూపర్ స్టార్. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లరికి సంబంధించి ఓ విషయాన్ని సీనియర్ లేడీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో హీరోయిన్లను ఆట పట్టించే సన్నివేశం ఉంటే ఇంకాస్త ఎక్కువే ఏడిపించేవారట మహేష్. ఈ క్రమంలోనే మురారి సినిమాలో మహేష్ బాబుకి జోడీగా అద్భుతమైన నటనను చూపించింది సోనాలి బింద్రే. ఈ సినిమాలో మరదలైన సోనాలి బాగా ఏడిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ తో సోనాలి చాలా కలవోపుగా ఉండేదట. దాంతో డైరెక్టర్ చెప్పిన దానికి మించి సోనాలి బింద్రేను మహేష్ బాబు ఆట పట్టించేవారట. ఈ విషయాన్ని ఆ సినిమాలోని ఓ పాత్ర చేసిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు తీరుకు సోనాలి బింద్రే ఏడ్చేసినంత పని చేసిందంట. ఇక ఆ షాట్ పూర్తయ్యాక సోనాలి వచ్చి మీరు కావాలనే నన్ను ఏడిపిస్తున్నారు కదా అంటూ అడిగేసిందట. దాంతో మహేష్ సుధ కలిసి నవ్వుకునేవారట. అలా సరదాగా హీరోయిన్లకు కూడా ఉత్సాహం కలిగించి షూటింగ్ సెట్ అంతా సందడిగా చేసేవారట మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నుంచి సినిమా రాక ఇప్పటికే ఏడాది కంప్లీట్ అయింది. ఇక షూటింగ్ కు మరో 2-3 ఏళ్లు వేసుకోవాల్సిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది మహేష్